ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. రైతు నేస్తం రైతు నేస్తం రా, ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. నమస్కారం. దూరదర్శన్ రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి అంశము ఉద్యాన పంటల్లో వ్యర్థ పదార్థాల నిర్వహణ. ఈ అంశానికి సంబంధించి మరింత వివరాలు అందించడానికి స్టూడియోకి విచ్చేశారు డాక్టర్ జె శంకర్ స్వామి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉద్యాన కళాశాల, మోజెర్ల, వనపర్తి జిల్లా. నమస్తే సార్, కార్యక్రమానికి స్వాగతం. నమస్తే. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఓ చిన్న లఘు చిత్రాన్ని చూద్దాం. వాతావరణ ఆటుపోట్లు, పెట్టుబడి పాట్లు పీడుస్తున్న నేటి సాగు రంగంలో రైతులు నిలదొక్కుకోలేని పరిస్థితి. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి, అన్నీ బాగుంటే పండిన పంటకు ధర దక్కని దుస్థితి. ఈ పరిస్థితుల్లో చాలా మంది రైతులు కాడిని వదిలేస్తున్నారు. కొందరు రైతులు మాత్రం మార్కెట్లో మంచి డిమాండ్ ఉండే ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. అయితే ప్రతి ఏటా పంటల అవశేషాలు, వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి అవుతుండడం, వాటిని తగులబడుతున్నందువల్ల వాయు కాలుష్యం అధికమవుతోంది. కానీ అందులోని పోషకాలు తిరిగి భూమిలోనికి చేరే విధానాల వైపు రైతులు మొగ్గు చూపడం లేదు. అంతేకాదు, బత్తాయి, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, సపోటా లాంటి పండ్ల తొక్కలను వృధాగా పడేస్తుంటారు. వీటిని ఉపయోగించి ఉప ఉత్పత్తులను కూడా తయారు చేసి అదనపు ఆదాయం పొందేందుకు వీలుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేకాదు, పండించిన పంటకు మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రానప్పుడు ఉప ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్ చేసుకుంటే 4 ఆదాయం పొందేందుకు వీలుంటుంది. ఇటీవల చిరుధాన్యాల వాడకం పట్ల ప్రజల్లో అవగాహన పెరిగింది. ఈ నేపథ్యంలో వీటితో తయారైన రెడీమేడ్ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ ఉత్పత్తులను గ్రామీణ ప్రాంతాల్లోనే తయారు చేస్తే గ్రామీణ ఉపాధి అవకాశాలు మెరుగవడంతో పాటు రైతులకు కూడా మంచి ధర లభిస్తుంది. ఈ అంశానికి సంబంధించి రైతు సోదరులకు ఎటువంటి సందేహాలున్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. రైట్ సార్, ఈరోజు మనం ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఎందుకంటే జనరల్గా మనం ప్రతి ఒక్కళ్ళవి కూడా కూరగాయలను కానీ, ఫ్రూట్స్ అని కానీ, ఇలా వెజిటబుల్స్, ఉద్యాన పంటలు ఏవైతే ఉంటాయో దీనికి సంబంధించిన పైన తొక్క, ఈ వేస్ట్ ఏదైతే ఉంటుందో వాటిని తీసి పడేస్తూ ఉంటాము, లోపల ఉన్నదాన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇదంతా కూడా వ్యర్థంగానే పోతూ ఉంటుంది. ఈవెన్ ఫ్రూట్స్ని తీసుకున్నా కూడా అలాగే ఇవి కుళ్ళిపోవడం కానీ, ఇన్ టైంలో మనం యూజ్ చేయకపోతే అవి వ్యర్థాల కిందే పోతూ ఉంటాయి. సో ఇదంతా కూడా మనం బయటికి త్రోఅవుట్ చేసేస్తాం కాబట్టి దీనివల్ల పొల్యూషన్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. సో దీనికి సంబంధించిన చాలా మెయిన్ సబ్జెక్ట్ ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి అసలు ఉద్యాన పంటలు అంటే ఏవేమి వస్తాయి, అలాగే మన తెలంగాణ రాష్ట్రంలోని ఎంత విస్తీర్ణంలో మనం ఈ ప్రోడక్ట్ని తీస్తున్నామంట. సో మనం మొత్తం భారతదేశంలో భౌగోళిక విస్తీర్ణం చూసినట్టయితే మనకు 329 మిలియన్ హెక్టార్లు అనేది ఉంది. సో దానిలో సాగు విస్తీర్ణం అనేది 142 మిలియన్ హెక్టార్ వరకు ఉంది. సో అయితే ఉద్యాన పంటల యొక్క విస్తీర్ణత 28 మిలియన్ హెక్టార్లు అనేది ఉంది. సో దాంట్లో భాగంగా మన ప్రొడక్షన్ ఇప్పుడు ఉద్యాన పంటల్లో చూసినట్టయితే 348 మిలియన్ టన్స్ అనేది ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్నాం. అయినప్పటికీ ఏంటంటే 30 నుండి 40% ఈ వ్యర్థంగా పోవడం అనేది జరుగుతుంది. సో ఈ వ్యర్థం నుండి ఉపయోగపడే పదార్థాలు మనం తయారు చేసుకోవచ్చా అని ఆలోచించినప్పుడు మన మొత్తం భారతదేశంలో చూసుకుంటే 969 మిలియన్ టన్స్ ఆఫ్ వేస్ట్ అనేది ఉత్పత్తి అవుతుంది. సో ఈ ఉత్పత్తి మనం చూసుకున్నప్పుడు అగ్రికల్చర్ నుండి ఉత్పత్తి అయ్యేది 62 అంటే 62 మిలియన్ టన్స్ అనేది ఉత్పత్తి అవుతుంది. అంటే మన ఫుడ్ ప్రొడక్షన్ కంటే ఇది ఎక్కువ రేట్లో వ్యర్థాలని మనం బయటికి పారేయడం అనేది జరుగుతుంది. అంటే ఇలా జరగడానికి కారణం ఏంటంటే
మన దగ్గర సాంకేతిక పరిజ్ఞానం ఉత్పత్తి చేయడానికి ఎలా ఉత్పత్తి చేయాలి అనే దానికి కూడా సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ యాంత్రీకరణలో కూడా మనం కొంచెం అటు ఇటు కాకుండా కొంచెం పురోగతిలో ఉన్నప్పటికీ, కాకపోతే మనకు దీని నుండి అంటే వాణిజ్య పరంగా కూడా కొంత వరకు మనం అంటే పురోగతిలో ఉన్నాం. ఇవన్నీ ఉన్నప్పటికీ మనం మార్కెట్ విషయానికి వచ్చేటప్పటికి మనకు సరైన ధర అనేది దొరకడం లేదు ఫార్మర్స్కి. ఇలాంటి సందర్భంలో మనకి ఏమవుతుందంటే, ఈ పంట పండించిన తర్వాత మార్కెట్లో విక్రయించడానికి ముందు సరైన ధర లేకపోవడం వల్ల మనకు అప్పుడు ఏంటంటే మార్కెట్లో అమ్ముడు పోకపోతే దాని షెల్ఫ్ లైఫ్ అనేది, అంటే దాని కాల పరిమితి అనేది ఎక్కువ రోజులు ఉండదన్నమాట. ఒక వారం రోజుల తర్వాత వడిలిపోతుంది. ఆ వడిలిపోయే సమయానికి మనకి ఒకవేళ ఒక డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నట్టయితే ఇలాంటి వడిలిపోయిన డ్రాగన్ ఫ్రూట్ని మనం మార్కెట్లో విక్రయించాలంటే తక్కువ ధరకి అమ్మడం అనేది జరుగుతుంది. అలాంటి మూమెంట్లో ఏంటంటే తక్కువ ధరకు పోయినా కూడా నికర ఆదాయం లభించే అవకాశం ఉండదు. ఆ మూమెంట్లో కొన్నిసార్లు ధర కూడా పలకదు, మార్కెట్ కూడా ఉండదు. ఆ మూమెంట్లో ఫార్మర్స్ ఏం చేస్తారంటే మార్కెట్లోనే ఒక డంప్ యార్డ్ దగ్గర పారేసి రావడం అనేది జరుగుతుంది. ఇలా డంపింగ్ యార్డ్స్ అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉండడం, ఆ వేస్ట్ అనేది వ్యర్థ పదార్థాలు అనేటివి పేరుకొని పోవడం, దీనివల్ల మనకు వాతావరణ కాలుష్యం జరగడమే కాకుండా మన భూ కాలుష్యంతో పాటు నీరు కూడా కాలుష్యం అనేది జరగడం అనేది జరుగుతూ ఉంది. సో అలాంటి సందర్భంలో ఈ వ్యర్థాల నుండి ఉపయోగపడే వస్తువులను మనం తయారు చేసినట్టయితే వ్యర్థాలని తగ్గించడంతో పాటుగా మనం విలువ జోడించినట్టయితే, అంటే అనేక రకాలైన విలువ ఆధారిత పదార్థాలు వాటి నుండి మనం తయారు చేసి విక్రయించినట్టయితే మనకు వ్యర్థంతో పాటు అర్థం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. ఎస్ సార్. సో కాబట్టి మనం ఏంటంటే ఏ రకాలైన వ్యర్థాలు మనం హార్టికల్చర్ నుండి రాగలుగుతాయి అంటే, ఇప్పుడు మొక్కల కత్తిరింపులు అనేటి ప్రూనింగ్ అంటాం మనం, అది ఒక ఇంపార్టెంట్ ప్రాక్టీస్. మనం ఏని ఉద్యాన పంట చూసినప్పటికీ మ్యాంగోలో పొరపాటు చూస్తాం, అండ్ గోవాలో పొరపాటు చేస్తాం, అలాగే మనం దానిమ్మలో చూస్తాం. ఇలాంటి ప్రూనింగ్ ప్రాక్టీసెస్ ఉండేటప్పుడు మనకు కత్తిరింపులు అనేటి వేస్ట్గా ఫామ్లో డెవలప్ అనేది జరుగుతుంది. సో అలాంటి కత్తిరింపులు మనం వ్యర్థంగా మనం ఏదో ఒక గుంటలో పారేయడం అనేది జరుగుతుంది. ఇలాంటి గుంటలో పారేసే బదులు మనం సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేసుకోవచ్చు అనే దాని మీద మనం దృష్టి సాధించాలి. సో అలాగే మనం పంట పండించిన తర్వాత విక్రయానికి లోన్ కానప్పుడు, విక్రయించలేనప్పుడు అలాంటి సమయంలో కూడా మనం ఘన వ్యర్థాలు అనేటివి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో మనం ఎలాంటి ఉప ఉత్పత్తులు ఈ వ్యర్థాల నుండి తయారు చేసుకోవచ్చు అనే దాని మీద అనేక రీసెర్చ్లు చేసాం అనమాట. అంటే వ్యర్థాలను అంటే వేస్ట్ టు వెల్త్ అని అంటాం. ఇప్పుడు అది ఒక బజ్వర్డ్ కాబట్టి వేస్ట్ టు వెల్త్ క్రియేట్ చేయాలంటే ఇది కాబోయే రోజుల్లో ఒక పెద్ద బిజినెస్. ఇప్పుడే నేను చెప్పాను అనమాట, మన భారతదేశంలో మొత్తం 629 మిలియన్ టన్స్ వ్యర్థాలు అనేటివి ఉత్పత్తి అవుతున్నాయి. అందులో మన అగ్రికల్చర్ నుండి, మన హార్టికల్చర్ నుండి 62 మిలియన్ టన్స్ అనేది ఏర్పడుతుంది. ఈ 62 మిలియన్ టన్స్ మనం సద్వినియోగపరచుకొని ఏదో రకమైన విలువ జోడించినట్టయితే మనకు అంటే బిజినెస్ డెవలప్ అవ్వడమే కాకుండా నిరుద్యోగ సమస్య అనేది తగ్గించవచ్చు. సో అలాంటి సమస్య దాన్ని పరిపాటిగా చేసేసుకొని ఇప్పుడు ఈ కార్యక్రమంలో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, అనేక రకాలైన ప్రోడక్ట్స్ మేము తయారు చేస్తూ ఉన్నాం. దాన్ని మార్కెట్ సర్వే కూడా చేయడం అనేది జరుగుతుంది. అంటే ఏదైనా ప్రోడక్ట్ మనం తయారు చేసిన తర్వాత దాన్ని విక్రయించగలుగుతామా లేదా, అంటే కన్స్యూమర్ యాక్సెప్టబిలిటీ ఉంటుందా లేదా. సో ఇలాంటి మన పరిష్కార మార్గాలు మనం సునాయాసంగా మనం చేసుకోగలిగితే మనం ఏ ప్రోడక్ట్ అయినా వ్యర్థం నుండి అర్థం అనేది మనకు వచ్చే అవకాశం. సో మీరు అన్నట్టుగాను, అంటే ఇప్పుడు పంట పండించిన రైతులు కూడా ఒక్కొక్కసారి ఇప్పుడు లైక్ రైనీ సీజన్ తీసుకుంటాము, మంచి పంట పక్వానికి వచ్చే టైంకి అన్ని కింద రాలిపోవడం, దాన్ని పాడేయడం జరుగుతూ ఉంటుంది. సో అది కూడా మీరు దాన్ని కూడా ప్రాసెసింగ్ ఈ వేలో ప్రాసెసింగ్ ఏమైనా స్టార్ట్ చేస్తున్నారా? అవునండి. ఇప్పుడు ఎట్లా అంటే మార్కెట్లో మనం అరటిపండు చూస్తాం. ఈ అరటిపండు ఏంటంటే విక్రయానికి అనువైనది కాదు. ఇలాంటి విక్రయానికి అనువైన కానప్పుడు వీటిని మనం మార్కెట్ నుండి ఉచితంగా దొరుకుద్ది, మనకు ఏం డబ్బులు ఇచ్చి మనం తీసుకురావడానికి అవసరం లేదు. సో కాబట్టి మనం ఏంటంటే ఆ చెత్త ఎలాగో పాడేస్తున్నారు కాబట్టి చెత్త మన దగ్గర తీసుకొచ్చి ఈ విలువైన
ఆధారిత పదార్థాలను మనం ఇలా తయారు చేసుకోవచ్చు. దీన్ని ముక్కలు ముక్కలుగా చేసేసుకొని మనం మీన్స్ కర్రీలో కూడా వాడుకోవచ్చు అనమాట. సో కాబట్టి బనానా నుండి ఇవి బనానా చంక్స్ అంటాం. ఎండిపోయిన తర్వాత ఇవి బనానా చంక్స్ ని మనం కూరగాయల్లో అంటే కూర వండుకోవడానికైనా వినియోగించుకోవచ్చు. ఇది రెడీ టు ఈట్ అనమాట. అంటే మీకు 5 minutes లో కుక్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మేము డీహైడ్రేషన్ ప్రాసెస్ దీన్ని ఇంప్లిమెంట్ చేసాం కాబట్టి, ఎండబెట్టాం కాబట్టి ఎలక్ట్రానిక్ డ్రైయర్లో. సో సపరేట్ ఒక టెంపరేచర్ వద్ద న్యూట్రిషన్ క్వాలిటీస్ పోకుండా ఎండబెట్టడం ద్వారా మనం ఇలాంటి ఉప ఉత్పత్తులు మనం తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ మధ్య ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ ప్రొడక్షన్ అనేది విపరీతంగా పెరిగింది. అవును, అంటే ఒక క్రేజీగా కల్టివేషన్ చేయడం. అయితే మార్కెట్కి వచ్చేసరికి మొత్తం ప్రొడక్షన్ పెరిగేసరికి మార్కెట్ గ్లట్ అనేది ఏర్పడ్డది. అవును. సో మార్కెట్లో సరైన ధర పలకడం అనేది లేదు. సో నికర ఆదాయం రాకపోయేసరికి ఫార్మర్స్ ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ నుండి వేరే పంటకి మళ్ళడం అనేది జరుగుతుంది. ఇలాంటి మూమెంట్లో మనం వాళ్ళకి ఏమన్నా మనం సహాయ సహకారాలు అందించగలుగుతామా అంటే, ఒక ప్రోడక్ట్ మనం తయారు చేసాం అనమాట. ఇదే మనం డ్రాగన్ ఫ్రూట్కి డ్రై చేసేసి మనం రెడీమేడ్గా మీన్స్ 1 సంవత్సరం వరకు మనం నిల్వ ఉంచుకోవచ్చు. సంవత్సరం తరబడి మనం దీన్ని మార్కెట్లో విక్రయించవచ్చు. అంటే ఈ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ తీసేసుకుంటే మనకు 1 week కంటే ఎక్కువ ఉండదు. సో ఆ మూమెంట్లో మనం ఏంటంటే ఇలాంటి మీన్స్ డీహైడ్రేషన్ ప్రాసెస్ ద్వారా మనం ఇలాంటి తయారు చేసుకున్నట్టయితే మార్కెట్లో విక్రయించడమే కాకుండా ఎప్పుడు ధర ఉంటుందో అప్పుడు కూడా. సో ఇది తినడానికి అనువుగా ఉంటుంది అండ్ టేస్ట్ ఈజ్ మోర్. మెడికల్ ప్రాపర్టీస్ కూడా మీరు ఇక్కడ చూసినట్టయితే దీనిలో మనకు డ్రాగన్ ఫ్రూట్ లో ఉండే పింక్ కలర్ అలాగే ఉంది. అంటే ఎక్కడ రంగు చెదరకుండా. సో దాంట్లో అంటే రంగు చెదరలేదంటే దీనిలో న్యూట్రిషన్ క్వాలిటీస్ అలాగే ప్రిజర్వ్ అయినాయని అర్థం. సో కాబట్టి మనం ఏంటంటే తొక్క కూడా పారేయకుండా ఈ తొక్కను కూడా మనం ఎండబెట్టి దీని నుండి పెక్టిన్ని ఎక్స్ట్రాక్షన్ చేసేసి ఇలాంటి ఫ్రూటీ గమ్స్ ని మనం తయారు చేయొచ్చు. ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది సార్ గమ్మీస్ కి. గమ్మీ ఫ్రూట్స్ అంటే ఫ్రూట్ గమ్మీస్ అంటాం. సో ఈ ఫ్రూట్స్ యొక్క సమ్మిళితం చేసేసి ఈ తొక్కలో ఉండే పెక్టిన్ని ఎక్స్ట్రాక్షన్ చేసేసుకొని ఈ పెక్టిన్తో పాటుగా మనం దీన్ని జెల్లీ లాగా మనం తయారు చేసుకున్నట్టయితే చిన్న పిల్లలకి మంచి పోషక విలువలను అందించగలిగే మనం ప్రొడక్షన్ బయటికి తీసుకురావచ్చు అనమాట. సో కాబట్టి అది ఒకటే కాదు, మనకి ఏదైనా కలర్ ప్రోడక్ట్స్ ఇప్పుడు మనం చూసుకుంటాం. పిల్లలు ఏంటంటే కలర్ క్రాఫ్ట్స్, కలర్ కాగితాలు ఇలాంటి చిన్న చిన్న మీన్స్ అంటే ఎగ్జిబిట్ చేయడం, కొన్ని సైన్స్ ఎగ్జిబిట్స్ ఉంటాయి. అలాంటి వాటికి ఏంటంటే కృత్రిమ కలర్స్ అనేటివి ఉంటాయి, ఇవి టాక్సిక్ కెమికల్స్. అలాంటి మూమెంట్లో ఏంటంటే మనం ఇలాంటి రంగు కూడా ఆ పేపర్కి అద్దినట్టయితే ఇది నేచురల్. కాబట్టి ఎలాంటి అంటే మనం పరిష్కార మార్గాన్ని ఆలోచించాలి. ఎలా ఆలోచించాలి? ఈ వ్యర్థాల నుండి మనం ఎలాంటి పదార్థాలు తయారు చేసినట్టయితే మనకు మార్కెట్లో విలువ పెరగడంతో పాటుగా అలాగే మనకు విలువతో పాటుగా బిజినెస్ కూడా ఉపాధి కూడా పెరుగుతుంది. కాబట్టి మనం దీని గురించి ఎక్కువ ఆలోచించాలి. అదేవిధంగా మనం ఇప్పుడు మిల్లెట్స్ గురించి పాపులర్గా అయిపోయింది. అవును, ఇది మిల్లెట్స్ నుండి తయారు చేసిన ఫ్లేక్స్. ఓకే. సో ఈ ఫ్లేక్స్ని మనం డైరెక్ట్గా తినచ్చు. ఓకే. బోర్నియాడ్ మిల్లెట్ అని, ఫాక్స్టైల్ మిల్లెట్ అని దాని నుండి తయారు చేసిన ఒక విలువ జోడింపు అనమాట. అలాగే మనం పౌడర్ కూడా తయారు చేసాం, మిల్లెట్ పౌడర్. ఈ మిల్లెట్ పౌడర్ తయారు చేయడం వల్ల ఏంటంటే మనం డైరెక్ట్గా మనం కన్జ్యూమ్ చేయొచ్చు. జావా తయారు చేసుకోవచ్చు, రొట్టెలు తయారు చేసుకునేటప్పుడు దీన్ని వినియోగించుకోవచ్చు. సో ఇలాంటి మనకు అవకాశాలు ఏర్పడే విధంగా అంటే ఒక డైలీ ఫుడ్ డైట్లో కంపల్సరీ ఉండేటట్టు మనం కొన్ని పదార్థాలను మనం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. సో అలాగే మనం రీసెంట్లీ మిల్లెట్స్ అనేటి ఇప్పుడు చిరుధాన్యాలు అనేది ప్రాముఖ్యత ఎక్కువ పెరిగింది కాబట్టి సో ప్రతి ఒక్కరూ దీనివైపు మొగ్గు చూపడం వల్ల ఇలాంటి పదార్థాలు మనం కొంచెం మాడిఫై చేసేసి ఏదైతే వ్యర్థాల నుండి కొంచెం కలర్ ఎక్స్ట్రాక్షన్ చేయడం కానీ పోషక విలువలను కూడా సమకూర్చేటట్టు కొన్ని ఎక్స్ట్రాక్షన్ చేసి ఇలాంటి బిస్కెట్లను అనేది తయారు చేయడం అనేది జరిగింది. ఓకే. ఇలాంటి బిస్కెట్లు తయారు చేయడం వల్ల మనం పోషక భద్రతతో పాటు ఆహార భద్రతను కూడా చేకూర్చే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలకి ఇలాంటి బిస్కెట్స్ తినిపించడం వల్ల వాళ్ళకి ఏంటంటే మేధా సంపత్తి పెరిగే అవకాశం ఉంటుంది, స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాల లోపం కూడా ఉండదు. సో అలాంటి సందర్భంలో మనం
వ్యర్థాల నుండి ఇవన్నీ తయారు చేస్తున్నాం కాబట్టి మనం ఎన్ని వెజిటబుల్స్ నుంచి అంటే ఎన్ని వెజిటబుల్స్ కానివ్వండి అలాగే ఫ్రూట్స్ కానివ్వండి ఎన్ని ఐటమ్స్ ఎన్ని కంటెంట్ మనం తయారు చేయొచ్చు అంటారు? ఇవి హండ్రెడ్స్ ఆఫ్ స్టాండర్డైజ్ చేస్తున్నాం అండి. స్టాండర్డైజ్ చేసిన తర్వాత కూడా ఏమైనా మైక్రోబియల్ టెస్ట్ ఉంటుందా అంటే ఏమైనా మైక్రోబ్స్ ఉంటాయా? కొంతమంది అంటారు కదా చెత్త అంటారు కాబట్టి దానిలో మైక్రోబ్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మైక్రోబియల్ టెస్ట్ కూడా మేము చేసాం. ఇది మైక్రోఫిల్మ్, ఇట్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో ఏదైతే మనం ఈ వ్యర్థ పదార్థాలు ఉంటాయో దాని నుండి మొత్తం ఇనాక్యులం చేసేసుకొని స్వైప్ చేస్తాం అనమాట. సో దీనిలో ఎలాంటి మీరు ఇప్పుడు చూస్తున్నారు ఎలాంటి మైక్రోబియల్ గ్రోత్ లేదు. మేము ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఎలాంటి మైక్రోబియల్ గ్రోత్ లేదు. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం ఏది విక్రయించాలనుకున్నా కూడా వినియోగదారులకి ఎలాంటి అనివార్య పరిస్థితులు అంటే మైక్రోబల్ తోటి ఇన్ఫెక్షన్ కానీ ఇలాంటివి కాకుండా మనం చూసుకున్నట్టయితే మన ప్రోడక్ట్స్ విక్రయించడం అనేది సునాయాసం. అంటే సర్టిఫికేషన్ కూడా FSSAI సర్టిఫికేషన్ చేసుకోవడం కూడా సులువు. సో కాబట్టి అదే కాకుండా మనం ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా మిల్లెట్ పౌడర్ కూడా తయారు చేసాం. ఇందులో డ్రాగన్ ఫ్రూట్ అనేది సమ్మిళితం అయిపోయింది. మనం ఏదైనా మీన్స్ ఎందులో అయినా మీన్స్ ఆట మీన్స్ చపాతీ చేసుకునేటప్పుడు కానీ రొట్టెలు చేసుకునేటప్పుడు కానీ కొంచెం ఇడ్లీ తయారు చేసేటప్పుడు దీన్ని కూడా దానిలో కొంచెం మిక్చర్ వేసుకున్నప్పటికీ మనకేంటంటే ఆ విలువ జోడించడం అంటే ఫోర్టిఫై చేయడం వల్ల ఏంటంటే పోషక భద్రత అనేది మనం పెంచుకోవచ్చు అన్నమాట. అంటే చిన్న పిల్లలకి పోషక విలువలు అంటే ఖనిజ లవణాలు అనేటివి వెరీ ఇంపార్టెంట్. దాంతో పాటుగా ఇప్పుడు పెరుగుతున్న జనాభాతో పాటుగా అనేక రకాలైన వైరస్ దాడి అనేది జరుగుతుంది. సో వీటి నుండి మనం రక్షణ పొందాలంటే మనం ఇలాంటి ఉప ఉత్పత్తులు మనం తయారు చేసుకొని సో డ్రాగన్ ఫ్రూట్లో ఉండే పోషక విలువల్ని మనం ఇందులో మిళితం చేసేసుకొని ప్రోడక్ట్స్ తయారు చేసినట్టయితే మనకు ఎంతో లాభదాయకం అనేది ఉంటుంది. సో అయితే ఈ ప్రాసెసింగ్ అసలు ఎలా చేస్తారు సార్? కామన్గా ఎట్లా చేస్తారు ఒక ఫ్రూట్ని తీసుకున్నప్పుడు? ఫస్ట్ మనం ఏదైతే ఎక్కడైతే చెత్త పడేస్తున్నారో ఆ చెత్త ఏంటంటే మీన్స్ పడేయడానికి ముందే మనం ఏంటంటే మీన్స్ కలెక్షన్ చేసేసుకొని ఇప్పుడు కొన్ని శీతలీకరణ గిడ్డంగులు అని ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు కొన్ని యాపిల్స్ కానీ ఆ యాపిల్స్లో కొన్ని ఏమైనా డ్యామేజ్ ఉంటే అంటే ఏమైనా కొంచెం షింకింగ్ కానీ అలా ఉంటే ఇమీడియట్లీ వాళ్ళు పారేస్తారనమాట. అంటే అది మార్కెట్కి విక్రయానికి అనువైనది కాదు. సో అలాంటి మూమెంట్లో మనం ఇమీడియట్లీ వాళ్ళు డంప్ యార్డ్లో పాడేయడానికి ముందే మనం సో వాటిని ప్రొక్యూర్ చేసుకొని స్టెరిలైజ్ చేస్తాం అనమాట. సో స్టెరిలైజ్ చేసిన తర్వాత పైన ఉండే క్రీములు అన్నీ మనకు మొత్తం చనిపోతాయి. చనిపోయిన తర్వాత స్టెరిలైజేషన్ టెంపరేచర్ అనేది మేము పర్టికులర్గా ఒక పర్టికులర్ టెంపరేచర్ వద్ద మాత్రమే చేస్తాం. ఎందుకంటే ఈ కలర్ కానీ పోషక విలువలు కానీ పోకుండా. సో అలాంటి సందర్భంలో ఎక్కువ టెంపరేచర్ పెడితే మీన్స్ అన్నీ పోతాయని మనం ఏం చేస్తాం అంటే ఈ కలర్ కూడా పోతుంది. ఈ కలర్ రిటెన్షన్ అనేది ఉండదు. ఆ కలర్ రిటెన్షన్ ఉండాలంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ వద్ద స్టాండర్డైజ్ చేసేసి తర్వాత దెన్ డ్రైయింగ్ చేస్తాం అన్నమాట. సింపుల్ డ్రైయింగ్ అంటే పెద్ద టెక్నాలజీ కూడా మనకు అవసరం లేదు. సో తక్కువ ఖర్చుతోటి అంటే గృహ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో మనం ఇలాంటి పరిశ్రమలు నెలకొల్పి అండ్ ఉపాధి అవకాశాలు పెంపొందించే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో మనం ఏంటంటే డ్రైయింగ్ టెక్నాలజీ సింపుల్ డ్రైయింగ్ టెక్నాలజీ కాబట్టి డ్రైయర్స్ 1 lakhలో దొరకచ్చు, 50,000లో దొరకచ్చు. చిన్నపాటి డ్రైయింగ్ కూడా మనకు మున్సిపాలిటీలో మీన్స్ చాలా చెత్త వస్తుంది అన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే పొడి చెత్త తడి చెత్త అని మీన్స్ సపరేట్ చేయడం అనేది ఉంది. ఈ మధ్య ఏంటంటే కూరగాయల వేస్ట్ మనం అంటే హౌస్ హోల్డ్లో మనం కన్సంప్షన్ చేసేటప్పుడు ఆ చెత్త కూడా కంపోస్ట్ కింద మనం తయారు చేసుకోవచ్చు. అలాగే కంపోస్ట్ మీరు అడిగారు కాబట్టి మన ఫామ్లో ఉండే కంపోస్ట్ని అంటే ఫామ్లో ఉండే చెత్తను కూడా ఏదైతే వ్యర్థం అనేది ఏర్పడుతుందో దాన్ని కంపోస్ట్గా తయారు చేసుకునే టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది. సో కాబట్టి ఇందులో ఏంటంటే పూసా డికంపోజర్ అని ఒక ఫార్ములేషన్ ఉంది. అందులో చాలా మైక్రోబ్స్ ఉంటాయి అన్నమాట. ఆ చాలా మైక్రోబ్స్ ఏంటంటే మనం విండో రో టెక్నాలజీ అని కంపోస్ట్ తయారీ అనేది ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది. మనం ఫామ్లోనే మనం కంపోస్ట్ మనకు అవసరాన్ని బట్టి మనం తయారు చేసుకోవచ్చు. ఈ కంపోస్ట్ తయారు చేయడానికి ముందు మనకి ఇప్పుడు ఈ పూస క్యాప్సూల్స్ అనేటివి దొరుకుతున్నాయి. పూస డికంపోజర్ అంటాం. అది మొత్తం కిణ్వ ప్రక్రియ ద్వారా చెత్తని మొత్తం ఎరువుగా మార్చేస్తుంది అనమాట. సో ఈ కిణ్వ ప్రక్రియలో ఉపయోగపడే క్రీములన్నీ అంటే సూక్ష్మజీవులన్నీ చిన్న క్యాప్సూల్స్లో ఉంటాయి. ఒక 4 క్యాప్సూల్స్ 1 లీటర్ నీటికి కలపండి.
ఆ లీటర్ నీటికి కలిపిన తర్వాత దానికి ఒక 150 గ్రామ్స్ బెల్లం కలిపి ఆ ద్రావణంతో ఒక 50 గ్రాము మనం శనగపిండి కలిపి సో ఆ ఫర్మెంటేషన్ని స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఒక 2 రోజుల తర్వాత ఆ క్రీమ్ల సంఖ్య అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఈ పెరిగిన తర్వాత ఏదైతే 1 లీటర్ ద్రావణం ఉందో ఈ 1 లీటర్ ద్రావణాన్ని 24 లీటర్లు తయారు చేసుకొని ఏదైతే మీ చెత్త ఉందో అంటే మనకు విండ్రో సిస్టమ్ లాగా చేసేసుకొని ఒక పొడుగుత మీన్స్ అంటే హీప్ లాగా చేసేసుకొని దాని మీద స్ప్రే చేయండి. స్ప్రే చేసిన తర్వాత ఎవ్రీ 15 days మనం పారతో కలపడం కానీ సో అలా చేయడం వల్ల ఏంటంటే సమతుల్యంగా మొత్తం ఆకులు కానీ ఇవన్నీ కుళ్ళిపోవడం ద్వారా మనకు మంచి ఎరువు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఎరువు మనం పట్టణంలో తయారు చేసినట్టయితే సో మిద్ద మీద మనం ఏదైతే పూల మొక్కలు కానీ కూరగాయలు కానీ పండించే వాళ్ళకు ఎరువును సరఫరా చేయొచ్చు. అంటే ఎక్కడైతే మనకు పశువులు ఉండవో అలాంటి ప్రదేశాల్లో ఇలాంటి ఎరువు తయారీ విధానాన్ని మనం అవలంబించినట్టయితే మనకు ఎంతో మేలు కలుగుతుంది. రైట్ సార్. ఓకే సార్, కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకొని దాన్ని కంటిన్యూ చేద్దాం. రైతు నేస్తం కార్యక్రమంలో చిన్న విరామం. हर जोखिम से निकल कर फसल आए, सुरक्षित हो जाए, फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं। अब कैसी भी आपदा हमारी फसल पे आ जाए क्षति होने पर हमारे दावों का उचित भुगतान मिलता है, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी किया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार। విరామం అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రైట్ సార్, అలాగే మనకి ఆన్ సైట్ కంపోస్టింగ్ అని చెప్పేసి అన్నారు. సో దాని గురించి అంటే దాని బెనిఫిట్స్ ఎలా ఉంటాయి దాని గురించి కాస్త చెప్పండి. ఇప్పుడు చెప్పినట్టుగా విండ్రో టెక్నాలజీ అని ఉంది. సో ఇలా పొడుగుతా మనం చేసుకున్నట్టయితే మనం ఇమేజ్లో ఆల్రెడీ చూయించాం. సో దానికి సంబంధించిన పరికరాలు కూడా ఉన్నాయి. అంటే టర్నింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మనం మిక్స్ చేస్తూ ఉంటుంది. అది మనం పారలు తోటి చేయడం అనేది కొంచెం మీన్స్ శ్రమతో కూడుకుంది కాబట్టి సో ఇలాంటి మన దగ్గర సాంకేతిక పరిజ్ఞానం ఉంది, ఇలాంటి యాంత్రీకరణ ఉంది కాబట్టి ఇలాంటి యంత్రాలను యూజ్ చేసేసి మనం కంపోస్ట్ను లార్జ్ స్కేల్లో మనం ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. సో అలాగే చిన్న చిన్న స్మాల్ అంటే ఈ కంపోస్టింగే కాకుండా ఏరోబిక్ ఎనరోబిక్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు నేను పూసా డికంపోజర్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఈ పూసా డికంపోజర్ క్యాప్సూల్స్ మనం యూజ్ చేసేసి ఆ విండ్రో టెక్నాలజీలో మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఏంటంటే ఒక కొత్త వానపాము అనేది వచ్చింది మార్కెట్లో. దాన్నే మనం ఏమంటాం అంటే జై గోపాల్ అంటాం. సో ఈ జై గోపాల్ అనేది ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, ఇజ్జత్ నగర్ వాళ్ళు సో దీన్ని ప్రవేశపెట్టారు. ఇదేంటంటే మనకు రోజు రోజుకి వాతావరణంలో టెంపరేచర్ పెరుగుతూ ఉంది. సో మామూలుగా ఉండే వానపాములు ఏంటంటే ఎల్సినోఫోటిడా అనేది ఎక్కువ టెంపరేచర్ని తట్టుకోలేదు. ఇలాంటి సందర్భంలో ఈ జై గోపాల్ అనేది 45 అంటే 45 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు తట్టుకునే శక్తి ఉంది. సో కాబట్టి మీకు వెర్మి కంపోస్ట్ ఏమన్నా ప్రొడ్యూస్ చేయాలంటే నీరు పట్టునే ఉండాలని మీన్స్ కండిషన్స్ ఏమి ఉండదు. సో అలాంటి మూమెంట్లో మనం ఇలాంటి వానపాములను మనం యూజ్ చేసేసి ఈ ఏదైతే చెత్త ఉందో ఆ చెత్త నుండి మనం కంపోస్ట్ కూడా వర్మి కంపోస్ట్ అనేది తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ వానపాము యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒరేషియస్ ఫీడర్ ఎక్కువ తింటుందన్నమాట. సో దీన్ని ఈ వానపాముని బ్రహ్మపుత్ర మీన్స్ నది పరివాహక ప్రాంతాల్లో కనిపెట్టారు. ఇదేంటంటే మన దగ్గర పిస్టి అనేది గుర్రబిడెక్క అనేది ఎక్కడైతే వాటర్ ఉంటుందో అక్కడ మొత్తం వాటర్ ప్రాంతంలో మొత్తం ఇట్లా పాక్కొని పోయి చాలా మొత్తం అంటే వాటర్ బాడీని మొత్తం నింపేస్తుంటుంది. దాన్ని తినే వానపాము అన్నమాట. సో అలాంటి వానపాముని మనం ఇలాంటి వ్యర్థాల కోసం మనం వినియోగించుకున్నట్టయితే ఫ్రాక్షన్ లో మనకు పని అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీ మనం ఉపయోగిస్తూ
ఇలాంటి వ్యర్థాలను అంటే ఫామ్ ద్వారా వచ్చినాయి అండ్ మార్కెట్లో విక్రయం కానీ పండ్లు కానీ కూరగాయల నుండి వచ్చిన వ్యర్థాలని మనం ఇలాంటి కంపోస్ట్ రూపంలో తయారు చేసుకొని మార్కెట్లో విక్రయించుకున్నట్టయితే వేస్ట్ నుండే, ఎందుకంటే మనకు అక్కడ తీసుకోవడానికి ఆ వేస్ట్ని తీసుకోవడానికి ఏం ఖర్చు పెట్టనక్కర్లేదు, ఓన్లీ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ మాత్రం అవుతుంది. ఒక టన్నుల కొద్దీ ఒకేసారి ట్రాన్స్పోర్ట్ చేసుకున్నాం అనుకోండి, ఒకసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్. సో దాన్ని మనం వెరువుగా తయారు చేసుకున్న తర్వాత మీకు నికర ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి మీరు ఆ వ్యర్థాన్ని తగ్గించేవారు అవుతారు, సమాజానికి మేలు చేసే వాళ్ళు అవుతారు, ఈ ప్రకృతికి ఇంకా ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే వాతావరణ కాలుష్యం ఉండదు, ఎందుకంటే అది డంప్ యార్డ్లో కులుతున్న కొద్దీ మనకు మీథేన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది, దాని నుండి వచ్చే దుర్వాసన అనేది సో పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అవుతారు. సో రాబోయే రోజుల్లో కూడా మనకి ఇప్పుడు పంట అనేది చాలా తగ్గిపోతూ వస్తుంది అండ్ అందుకే కదా మనం ఇప్పుడు రూఫ్ గార్డెన్స్ కానివ్వండి ఇలాంటివన్నీ స్టార్ట్ చేస్తున్నాం. సో ఇలాంటి డ్రైడ్ ఫ్రూట్స్ కానీ ఈ ప్రాసెసింగ్ వేస్టేజ్ అవ్వకుండా చాలా యూస్ఫుల్ అనే చెప్పుకోవచ్చు. అవునండి, ఇప్పుడు మిద్దె తోటలు అనేది పెరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే మన భూ విస్తీర్ణత అనేది తగ్గుతుంది రోజు రోజుకి. అవును. సో కాబట్టి మనకు ఎక్కువగా ఇండ్లు బిల్డింగ్స్లు ఇవన్నీ మనం కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మనకేంటంటే భూ విస్తీర్ణత సాగు విస్తీర్ణత కూడా తగ్గిపోతుంది. అంటే దాన్ని మనం ఏమంటామంటే ష్రింకింగ్ ఆఫ్ ల్యాండ్ అండ్ స్కేర్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. వాటర్ తగ్గుతుంది, భూమి తగ్గుతుంది. అవును. సో దీనివల్ల ఏంటంటే మనకు ఫ్యూచర్లో ఎక్కడైనా ప్లేస్ ఉందంటే మనం ఇండ్లు కట్టుకుంటాం కాబట్టి దాని మీద మిద్దె తోటలు మాత్రమే ఒక పెంచుకునే మీన్స్ ఇక అది మాత్రమే మన దగ్గర ఉండే అవకాశం. సో అది తప్ప ఇంకా భూములు ఉంటాయా అనేది ఒకసారి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో అలాంటి మూమెంట్లు ఏంటంటే అర్బన్ ఏరియాలో ఇలాంటి వ్యర్థాల నుండి మనం ఉపయోగకరమైన పదార్థాలను మనం తయారు చేసినట్టయితే సో బిజినెస్ పెరిగే అవకాశం ఉంటుంది, జీవనోపాధి పెరిగే అవకాశం ఉంటుంది, ఉద్యోగ లభ్యత అంటే ఎవరి దగ్గర ఉద్యోగం చేయడానికి మీన్స్ అవసరం లేదనమాట. సో మనమే నిరుద్యోగ సమస్యను ఈ వ్యర్థాన్ని నివారించడంలో మనం చేసుకున్నట్టయితే అండ్ జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. సో కాబట్టి ఏంటంటే పెద్ద టెక్నాలజీ కూడా అవసరం లేదు, మన దగ్గర అంత మైక్రోబిల్ కన్సోర్షియం ఉంటుంది, యాంత్రీకరణ ఉంది అండ్ అలాగే మనకు పెద్ద పెద్ద మెషిన్స్ కూడా అవసరం లేదు. సో అంటే సార్ డ్రై ఫ్రూట్స్ చేస్తూ ఉంటాం కదా కామన్గా, ఈ కిస్మిస్ అని కానీ లేకపోతే అంజీరా అని కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఇది చాలా ఏళ్ళుగా ప్రాసెస్ డ్రై ఫ్రూట్స్ అనేవి ఉన్నాయి. సో అంటే మీరు చెప్తున్న ప్రాసెస్కి అంటే ఇప్పుడు ఇది కొత్త ప్రోడక్ట్ మీరు అన్నట్టుగా అరటికాయ కానివ్వండి ఇవన్నీ కూడాను. సో ఇది ఇప్పుడు ప్రజల్లో అంటే ఇంట్రడ్యూస్ అయిందా ఇంకా లేదు అంటారు? అది ఇది మనకి ఏంటంటే థాయిలాండ్లో ఉంది, కాకపోతే మన దగ్గర ఏంటంటే ఇప్పుడే ఎక్కువ ఇప్పుడు సపోజ్ డ్రాగన్ ఫ్రూట్ చూసినట్టయితే అవును ఉత్పాదక శక్తి పెరిగింది ఇప్పుడే. సో పెరిగిన తర్వాత ఫార్మర్స్ కంప్లైంట్స్ ఇవ్వడం అనేది జరిగింది. సార్ ఉత్పాదన చేస్తున్నాం, కాకపోతే ఏంటంటే మార్కెట్ వాల్యూ లేకుండా అయిపోయింది, మాకు ఏదైనా సొల్యూషన్ చూపించండి అని నాకు డ్రాగన్ ఫ్రూట్స్ పంపించారు. ఓకే. సో ఈ డ్రాగన్ ఫ్రూట్స్ నుండి నిన్ను ఎలాంటి పదార్థాలను నేను తయారు చేయగలుగుతా అని అంటే రీసెర్చ్ చేస్తూ ఉన్నాం. ఓకే. అండ్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటంటే ఈ ఉత్పత్తి తయారు చేసిన తర్వాత వాళ్ళు టేస్ట్ చేసిన తర్వాత ఇదేదో బాగుంది సార్, ఇది మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది, సో అలాంటి ప్రోడక్ట్ మీరు తయారు చేశారు. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు రీసెంట్లీ కొంతమంది ఫార్మర్స్ ఏంటంటే థాయిలాండ్కి వెళ్ళి డ్రైయింగ్ మిషన్స్ కొనడానికి రెడీగా ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాం. సో నెక్స్ట్ 2 వీక్స్లో కొంతమంది వెళ్ళొచ్చు. ఓకే. సో ఈ డ్రైయింగ్ మిషన్స్ ఒక్కసారి వచ్చిన తర్వాత ఒక్కరు స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటి మార్కెట్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ అనేటి ఉండే అవకాశం ఉండదు. సో కాబట్టి ప్రాబ్లమ్ బేస్డ్ రీసెర్చ్ అనేది మా తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంలో శ్రీకొండ లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంలో రోజువారీగా మాకు పని ఏంటంటే ఈ వ్యర్థంతో పాటుగా ఫార్మర్స్ని ఇన్కమ్ని ఎలా డబ్లింగ్ చేయాలి. మా కాలేజ్ కూడా మీన్స్ మన అగ్రికల్చర్ మినిస్టర్ ఆధ్వర్యంలో అంటే వనపర్తి అతని కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి నిరంతర కృషి అనేది మాది వ్యవసాయం వైపు ఎక్కువ ఉంది. ఎందుకంటే వ్యవసాయం మనది ముఖ్యంగా దేశానికి వెన్నెముక కాబట్టి సో వీళ్ళకి మనం ఎలా హెల్ప్ చేయవచ్చు అనే దాని మీద సో ఆలోచించి ఈ మధ్య ఏంటంటే నాకు మార్కెట్లో సో ఆనియన్ మనం అంటాం కదా, రెడ్ ఆనియన్స్ ఉంటాయి. సో ఇప్పుడు కొంచెం క్రేజీ ప్రోడక్ట్. సో ఆ ఉల్లిపాయలో ఉండే పొట్టు మీద ఉండే పొట్టుని ఇలా ఒలిచేస్తూ ఉంటారు, మార్కెట్ అవుతున్న కొద్దీ ఒలిచేస్తూ ఉంటారు. సో ఇలాంటి ఒలిచిన అంటే తోలు నుండి ఇలాంటి హెయిర్ స్ప్రే అనేది తయారు చేస్తాం.
ఓకే, ఓన్లీ తోలుతోనా సార్ అది? ఓన్లీ తోలుతోటి. ఓకే. సో అది అంటే చిల్క ఉంటుంది కదా పైన ఇట్లా, అంటే మీరు ముట్టుకుంటే పొట్టు రాలిపోతుంది. ఆ పొట్టు నుండి మనం అది వ్యర్థం, అవును, అది బ్యాగులు బయట పడేస్తుంది. వ్యర్థము, దట్టు అది చాలా స్మెల్ చాలా డిస్టర్బ్ చేస్తుంది ఉన్న ఏరియాని కూడా. సో అలాంటి మూమెంట్లు ఏంటంటే ఈ ప్రోడక్ట్లు మేము కిసాన్ మేళల్లో కూడా, ఢిల్లీ మేళల్లో కూడా మేము ప్రవేశపెట్టాం. చాలా డిమాండ్ ఉందండి, ఎందుకంటే ఇది హెయిర్ స్ప్రే కాబట్టి ఇన్స్టాంట్ హెయిర్ గ్రోత్ కి. సో ఇలాంటి ఉత్పత్తులు మనం తయారు చేసినట్టయితే సో మనకు వ్యర్థం అనేది అది మనం అనుకోకూడదు, అది వ్యర్థం అని అనుకోకూడదు. సో కాబట్టి ఏంటంటే డిమాండ్ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ. సో కాబట్టి డిమాండ్ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్ మనం తయారు చేసుకున్నట్టయితే మీన్స్ బిజినెస్ క్రియేట్ అవ్వడమే కాకుండా యంగ్ జనరేషన్కి, ఫార్మర్స్కి నికర ఆదాయం అనేది పెంపొందించే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అల్టిమేట్ మా ఉద్యాన కళాశాల ఫార్మర్స్కి ఎలా హెల్ప్ చేయాలి అనే ఉద్దేశం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి రీసెర్చ్. సో కాబట్టి ఇలాంటి విలువ ఆధారం. ఇప్పటి వరకు ఎన్ని ప్రోడక్ట్స్ తీసారు సార్? అంటే మీరు ఇప్పుడు మాకు చూపించినవి అరటికాయ, అలాగే డ్రాగన్ ఫ్రూట్ చెప్పారు. 17 ప్రోడక్ట్స్ తీసామండి, 17 ప్రోడక్ట్స్ తీసాం. ఓకే. ఈ 17 ప్రోడక్ట్లో ఇంకా దాన్ని ఏంటంటే రిఫైన్ చేస్తున్నాం. ఈ 17 ప్రోడక్ట్తో పాటుగా ఇప్పుడు మార్కెట్లో లాంచ్ చేసేటప్పుడు ఏది ఎక్కువ ఆర్గనోలెప్టిక్ యాక్సెప్టబిలిటీ అంటాం, అంటే కన్స్యూమర్ యాక్సెప్టబిలిటీ ఒకవేళ ఎక్కువగా ఉంటే ఆ ప్రోడక్ట్ని లాంచ్ చేస్తాం. ఓకే. సో మైక్రోబెల్లీ సేఫ్ ఉండాలి, అది ఎంతకాలం నిల్వ ఉంటుంది అది కూడా టెస్ట్ చేయాలి. ఆ నిల్వ సామర్థ్యం బట్టి మార్కెట్లో అంటే సంవత్సరం పొడుగుతా మనం విక్రయించినట్టయితే మనకు వేస్ట్ అనేది ఏర్పడదు. ఓకే, అవును. సో అంటే మెయిన్గా మీరు చెప్పేది ఇప్పుడు 2 ప్రోడక్ట్స్ చూపించారు కదా. సో జనరల్గా మీరు అన్నట్టుగా పంటల్లో వేస్ట్ అయ్యేవి చాలా ఉంటాయి, ఈ వెజిటబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, చాలా ఇంకా బనానాస్, గ్రేప్స్, ఆరెంజెస్, ఇలా చాలా చాలా ఉన్నాయి కదా. సో ఇవి కాకుండా ఇంకా మిగిలిన ఫ్రూట్స్తో కూడా మీరు వెజిటబుల్స్, మిగిలిన ఫ్రూట్స్ ఇంకా అవి కూడా రెడీ అయినాయా, లేకపోతే ఇంకా వాటిని రెడీ చేస్తున్నామండి? ఫస్ట్ ఏంటంటే ఆరెంజ్ తొక్క ఉంటుంది. ఓకే. ఆరెంజ్ తొక్క నుండి ఏం చేస్తున్నాం అంటే పెక్టిన్ ఎక్స్ట్రాక్షన్ చేస్తుంది. ఈ పెక్టిన్ ని పౌడర్ గా తయారు చేసిన తర్వాత జామ్, జెల్లీస్, మార్మలేడ్, ఇలాంటి ఫ్రూట్ గమ్మీస్ నేను ఆల్రెడీ చూపించినట్టు. ఈ గమ్మీస్ లో ఏంటంటే ఫస్ట్ లో వీళ్ళేంటంటే సముద్ర శిలీంధ్రాల నుండి తయారు చేసిన అగరోజ్ జెల్ అనేది ఎర్లియర్ వాడేవాళ్ళు అనమాట. ఓకే. సో దాని ప్లేస్లో ఈ అగరోజ్ జెల్ కానీ మిగతా మీన్స్ ఎలాంటి మీన్స్ లైక్ ఎమల్సిఫైయర్ కానీ వాడకుండా ఫ్రూట్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసిన పెక్టిన్ని మనం వాడినట్టయితే ఇది మనకి ప్రోబయాటిక్ గా కూడా యూజ్ అవుతుందండి. అంటే ఈ పీల్ను కూడా ఇప్పుడు మేము డ్రాగన్ ఫ్రూట్ నుండి కూడా మీన్స్ పెక్టిన్ ని తయారు చేస్తున్నాం. ఈ పెక్టిన్ ని మనం ఇలాంటి విలువ ఆధారిత ఉత్పత్తుల్లో మనం ప్రవేశపెట్టినట్టయితే మనిషిలో ఉండే ఉపయోగకరమైన క్రిములకి ప్రోబయాటిక్ ఫుడ్ గా పనిచేస్తున్నాను. అంటే ప్రోబయాటిక్ ఆర్గానిజమ్స్ కి ప్రీబయాటిక్ ఫుడ్ గా మీన్స్ అవసరం అవుతుంది. సో అలాంటి మూమెంట్లు ఏంటంటే మనకు రోగ నిరోధక శక్తి పెంపొందించే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఇవే కాకుండా సో ఇలాంటి బిస్కెట్లు, ఇంకా కొన్ని బిస్కెట్లు కూడా మనం గుంటగలగరా అని అంటాం. అవును. ఆకుకూరల నుండి, ఆకుకూరలు ఏంటంటే సాయంత్రం అవ్వంగానే వడిలిపోతాయి అన్నమాట. అవును. సో వాటికి ఎక్కువ లైఫ్ ఉండదు. సో అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు విక్రయించకపోతే అలాంటి వ్యర్థాన్ని మనం తీసుకొచ్చి ఎండబెట్టి సో హైజీన్ ప్రాక్టీసెస్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ద్వారా మనం వాటిని పౌడర్ చేసేసి ఇలాంటి బిస్కెట్లో మనం సమ్మిళితం చేసినట్టయితే పోషక విలువలు పెంచే అవకాశం ఉంటుంది. దాన్ని మనం ఫుడ్ ఫోర్టిఫికేషన్ అంటాం. సో కాబట్టి ఎక్కడ వ్యర్థం ఉన్నా కూడా మనం ఎలాంటి ఉప ఉత్పత్తులు తయారు చేస్తే, ఎలాంటి విలువ ఇస్తే వ్యర్థం అనేది వ్యర్థంగా ఉండదు అనేది నా కన్వర్ట్ టు వెల్త్ అన్నమాట. అంటే వేస్ట్ టు వెల్త్, అంతే. వేస్ట్ టు వెల్త్. సో ఎంత టైం పడుతుంది సార్ ప్రాసెసింగ్ మీరు అన్నట్టుగా? ఇది ఒకవేళ మనం బనానా తీసుకుంటే 3.5 days పడుతుంది. ఓకే. డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంటే 2 days పడుతుంది మ్యాక్సిమం. ఓకే. సో అంటే మీకు ఎలా స్లైసెస్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ స్లైసెస్ చేయడం కూడా మేము స్టాండర్డైజ్ సైజింగ్ ఉంటుంది, సైజ్ ఉంటుంది, థిక్నెస్ ఉంటుంది. ఆ థిక్నెస్ మీకు సైజ్ స్టాండర్డైజ్ లేకపోతే ఏంటంటే అది అతుక్కొని పోతుంది, మీకు డ్రైయర్లో సరిగ్గా రాదనమాట. సో కాబట్టి దానికి కూడా మేము స్టాండర్డైజ్ చేస్తున్నాం. ఎంత మందంలో మనం స్లైసెస్ చేసేసుకొని డ్రైన్ చేసుకోవాలి, ఆ టెక్నాలజీ కూడా. సో కాబట్టి ఏంటంటే 12th ఈ వచ్చే 12వ తారీఖుకి ఉచితంగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఉద్యాన కళాశాల మోజర్లలో. సో కాబట్టి ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలకి వచ్చేసి మనం ఇలాంటి ట్రైనింగ్ పొంది మనం వినియోగించుకున్నట్టయితే
సో మనకి కంపల్సరీ ఫార్మింగ్ కమ్యూనిటీకి చాలా దోహదపడే అవకాశం ఉంటుంది. సో అంటే ఎన్నాళ్ళు అవుతుంది సార్ మీరు ఈ ప్రాసెసింగ్ అంతా స్టార్ట్ ప్రాసెసింగ్ 2018 అండి. తెలంగాణలో మేము ప్రవేశపెట్టింది ఏంటంటే 2018. సో 2018 నుండి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నాం. 5 ఏళ్ల పోరాటం. సో 5 ఏళ్ల పోరాటం కాకపోతే దీనికంటే 18 సంవత్సరాల పోరాటం ఉంది దీని వెనకాల. అంటే ఈ మేము ముందే ఆలోచించాం అనమాట, వ్యర్థాలు కంపల్సరీ వస్తాయి, విలువ ఆధారిత ఉత్పత్తులు అనేటివి రాబోయే కాలంలో, ఎందుకంటే మనకు ఆహార కొరత ఏర్పడ్డా కూడా ఇలాంటి పదార్థాలు మనం తయారు చేసుకొని నిల్వ ఉంచుకున్నట్టయితే ఆహార కొరత సమయంలో కూడా మనం వీటిని ఫుడ్ గా తీసుకునే మెయిన్ కాన్సెప్ట్ అది కనిపిస్తుంది సార్. వ్యర్థాలను ఎట్లాగూ అంటే మనం కొంతవరకు కంట్రోల్ చేయగలం కానీ ఆహార కొరతని మాత్రం కొంతవరకు దీంతో మనం ఫుల్ఫిల్ చేయొచ్చు. చాలా మీరు చెప్పినట్టు అది నిజం. సో కాబట్టి రాబోయే ఆహార కొరత ఉన్నప్పటికీ మనం ఏంటంటే ఇప్పుడు అకాల వర్షాలు వస్తున్నాయి, చెప్పకుండా మీన్స్ ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు ఫార్మర్స్ ఎట్లా అంటే దివాలా తీస్తారు. అవును. సో అలాంటి మూమెంట్లో మనం ఏంటంటే వాళ్ళకు మనం సహాయ సహకారాలు అందించొచ్చా. సో దానికోసం ఏంటంటే మా ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేసాం, అది పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ల్యాబ్ అంటాం. సో ఇది హార్టికల్చర్లో ఒక విభాగం. అంటే హార్వెస్ట్ చేసిన తర్వాత ఉండే సాంకేతిక పరిజ్ఞానం అంటే కోతానంతర పరిజ్ఞానం అంటాం. సో కోత తర్వాత ఏ పరిజ్ఞానం ఉంటుంది, కోత ముందు ప్రీ హార్వెస్ట్ పరిజ్ఞానం అంటాం. ఇలాంటి ప్రీ హార్వెస్ట్ పరిజ్ఞానంలో మనకు అనేక సాంకేతిక పరిజ్ఞానాలు అని చాలా ఉన్నాయి. అయినప్పటికీ కోతానంతరం ద్వారా ఏదైతే పరిజ్ఞానం ఉందో చాలా మందికి తెలియదు. సో ఇలాంటి సందర్భంలో ఏంటంటే సిరీస్ ఆఫ్ రీసెర్చ్ చేస్తున్నాం. ఇది ప్రోడక్ట్ స్టాండర్డైజ్ చేయడం, మార్కెట్ సర్వే చేయడం, మార్కెట్లో డిస్ప్లే చేయడం, ఒక బ్రాండ్ అనేది ఇప్పుడు మా యూనివర్సిటీ పేరు మీదనే SKLTSHU అనే బ్రాండ్ క్రియేట్ చేసాం, అది రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్. సో దాని పేరు మీద కూడా మేము విక్రయించడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే ఇలాంటి అంటే ట్రైనింగ్ ద్వారా ఇలాంటి అవకాశాన్ని మనం వినియోగించుకున్నట్టు. అవును, ఎందుకంటే ఖచ్చితంగా దీనికి ట్రైనింగ్ ఇంపార్టెంటే ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రోడక్ట్ ని తీసారు, సో ఇంకా మార్కెట్ లో అయితే ఇంకా తెలియదు కదా రైతులకు కానివ్వండి, అలాగే మార్కెట్ లో ఉన్న వెండర్స్ కానివ్వండి, ఈ ప్రోడక్ట్ ఇట్లా వేస్ట్ అయితే దీని నుంచి మనం ఇంకొక కొత్త పదార్థాన్ని మనం ఉత్పత్తి చేయొచ్చు అన్నదైతే ఇంకా మార్కెట్ లోకి వెళ్ళిందా, లేకపోతే మీరు ఎట్లా తీసుకెళ్తున్నారు సార్? అంటే రైతుల దగ్గరకు కానీ లేకపోతే అంటే మేము బయట స్టాల్స్ పెడతాం. ఫస్ట్ బయట స్టాల్స్ పెట్టిన తర్వాత ఎక్కడ అయితే మేళా అనే ప్రోగ్రామ్స్ ఉంటుందో ఆ మేళలోకి ప్రవేశపెడతాం ఉంటాం. సో మా దగ్గర ఎప్పుడైతే మేము మేళాలో ప్రోడక్ట్ ప్రవేశపెడుతున్నామో కస్టమర్ డేటాబేస్ తీసుకుంటాం. ప్రతిసారి ఒక కస్టమర్ మా దగ్గర ప్రోడక్ట్ కొన్న తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఒక 1 month తర్వాత వినియోగించిన తర్వాత సో వాట్సాప్ క్రియేట్ చేస్తాం అనమాట. బిజినెస్ వాట్సాప్లో వాళ్ళ గ్రూప్ని క్రియేట్ చేసేసి కస్టమర్ నుండి మీన్స్ లైక్ ఫీడ్బ్యాక్ అనేది తీసుకొని ఈ ప్రోడక్ట్ ఎలా ఉంది. సో కొంతమంది ఏంటంటే బాగున్న తర్వాత రిపీటెడ్లీ ఆర్డర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి మేము డోర్ డెలివరీ చేస్తాం అనమాట. ఒకవేళ ప్రోడక్ట్ బాగుంది అంటే డోర్ డెలివరీ చేస్తాం. సో మాకు అప్పుడే తెలిసిపోతుంది ఫీడ్బ్యాక్ బాగుంది అని అంటే ఇమీడియట్లీ ఆ ప్రోడక్ట్ని స్కేల్ అప్ చేస్తాం. సో ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేసేసి విక్రయించడానికి రెడీగా పెడతాం అనమాట. సో మాకేంటంటే 6 months ఒకసారి మేము స్టాల్ పెడతాం. సో అంటే ఎవ్రీడే పెట్టాం. 6 months ప్రోడక్ట్ స్టాండర్డైజ్ చేసేసి ఇప్పటి వరకు అయితే మేము ఒక 70 వరకు ప్రోడక్ట్ స్టాండర్డైజ్ చేస్తాం. అంటే ఎవ్రీ ఇయర్ ఒక 10 ప్రోడక్ట్ యాడ్ చేస్తూ వెళ్ళిపోతాం అనమాట. సో ఇలా చేస్తూ వెళ్ళిపోయిన తర్వాత సెగ్రిగేట్ చేస్తాం. ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ బాగా సేల్ అవుతున్నాయి అంటే పక్క పెట్టేసేసి వాటిని స్కేల్ అప్ చేసేస్తూ కొత్త ప్రోడక్ట్ని ప్రవేశపెడతాం. సో ఇలా చేయడం వల్ల మనకేంటంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది వెరీ ఇంపార్టెంట్. కస్టమర్ ఫీడ్బ్యాక్ లేకుండా కస్టమర్ ఈజ్ గాడ్ ఫర్ ఎనీ బిజినెస్. సో ఆ బిజినెస్లో భాగంగా మనం ఏంటంటే ఇలాంటి ఉప ఉత్పత్తులు తయారు చేసినట్టయితే సో వినియోగదారుడికి అలాగే వ్యవసాయంలో కూడా ఎంతో. మనకి కాలర్ ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. నరేంద్ర గారు నమస్తే సార్. హలో సార్. నమస్తే సార్. అదే స్ప్రే నమస్తే అమ్మా చెప్పండి సార్. అదే ఇప్పుడు స్ప్రే చేస్తే ఆర్గానిక్ ఎరువులు తయారైతాయి అంటుండ్రు కదా, వాటి ఎక్కడ అమ్ముతున్నారు ఏంటి? మాకు అది తొందరగా కావాలి, ఎందుకంటే ఒట్టిగా వేస్ట్ గా పోతుంది, కాలబెడుతున్నాము అంత ఇది చేస్తున్నాం, మాకు విధి లేక మాకు ప్రత్యామ్నాయం లేక ఇది చేస్తున్నారు. తొందరగా కుళ్ళిపోయేటువంటి పదార్థం ఉంటే ఆ మిషనరీ కూడా కావాలి కదా, అవి కుళ్ళిపోయే చిన్న కట్ చేసి చిన్న ముక్కలు చేస్తే అవి వానపాములు తినేటట్టు కావాలి, అవి కూడా యంత్రాలు కావాలి, ఇవి కావాలి అని మేము కూడా చాలా రోజుల ప్రయత్నం చేస్తున్నాం. మాకు ఇక్కడ దొరకడం లేదు కాబట్టి మీరు చెప్పారు, ఇప్పుడు చూస్తున్నాం. మంచి విషయం సార్, చెప్పండి. సో నరేందర్ గారు నమస్కారం అండి.
మీకు నమస్తే అమ్మా, నమస్తే. దీనికి సంబంధించిన యంత్రాలన్నీ మనకు పూసా మీన్స్ ఇన్స్టిట్యూట్ అంటే IARA అని న్యూఢిల్లీలో ఉందండి. మీకు ఆ కాంటాక్ట్ నంబర్స్ ఇస్తాం, దూరదర్శన్కి అన్ని కాంటాక్ట్ నంబర్స్ ఇస్తాం. మీకు డికంపోజ్ కోసం కూడా మీకు శాంపుల్ కావాలన్నా కూడా నా కాంటాక్ట్ నంబర్ ఇచ్చినా పర్లేదు, కాకపోతే దూరదర్శన్ని సంప్రదించినా పర్వాలేదు మీకు. సో మీకు ఇవన్నీ కాంటాక్ట్ నంబర్స్ మీకు ఇచ్చే సదుపాయం మేము చేకూరుస్తాం. దూరదర్శన్ వాళ్ళకి ఎన్నోసార్లు ఫోన్ చేస్తాం, ఎత్తారమ్మా మీరు. సార్, చేస్తుంటాము, ఎత్తారు. సార్, ఈ నా ప్రోగ్రామ్ నంబర్ రాసుకోండి సార్ మీరు. సార్, 97 010 010 64439. 64439 9701064439. ఎస్ అవును సార్. సార్, ఏ ప్రోగ్రామ్ అయినా కూడా దూరదర్శన్లో ఖచ్చితంగా టాపిక్కి సంబంధించిన సైంటిస్ట్ ఎవరైతే ఉంటారో వారి నెంబర్ ప్రోగ్రామ్ లాస్ట్లో డిస్ప్లేలో వస్తుంది. సో అది మీరు నోట్ చేసుకుంటే డైరెక్ట్గా వారినే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా చేస్తాం, Yeah, sir. ఖచ్చితంగా చేస్తాం. కానీ మీ నెంబర్ మాత్రం మీరు మాత్రం లేవట్లేదు. మీ నెంబర్ కోసం వాళ్ళ నెంబర్ కంపల్సరీ రాస్తాం మేడం. సార్, నోట్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ. మంచిది. Right, sir. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే సార్, కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. రైతు నేస్తం కార్యక్రమంలో మరో చిన్న విరామం. నాతో పాటు చెప్పు. ఏ బి. అరే వెర్రివాడ, పిల్లాడికి ఏబిసీలు నేర్పిస్తున్నావు. నీకు పనికొచ్చే ఏబిసీలు నువ్వెప్పుడు నేర్చుకుంటావు? ఈ ప్రకటన చూడు. వ్యవసాయ శాస్త్రం చదువుకున్న యువకుల కోసం భారత ప్రభుత్వపు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక పథకాన్ని రూపొందించింది. ఏసీఏబిసి. ఏసీఏబిసి? అవును అవును, ఏసీఏబిసి అనగా అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్. దీనిలో వ్యవసాయ శాస్త్రం చదివిన యువకులు ఎంపికైన తర్వాత వారికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అంతేకాదు, సొంత వృత్తిని నడపడానికి బ్యాంకు లోను కూడా లభిస్తుంది. దానితో పాటు యువకులు తమ ప్రాంతపు రైతుల లాభం కోసం వారికి సేద్యం లేదా వారి వృత్తికి సంబంధించిన లాభదాయకమైన సమాచారాన్ని అందిస్తుంటే వారి లోన్పై 36 నుంచి 44% దాకా సబ్సిడీ కూడా లభిస్తుంది. అయితే నేను నేర్చుకుంటాను పనికొచ్చే ఏబిసి. శభాష్. రండి, స్వయం ఉపాధి పొందుదాం, పొలాల్లో అత్యంత అభివృద్ధిని సాధిద్దాం. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రంలో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. ఎన్హెచ్ఎం ఉద్యానశం. మా కోరిక మీ చిరునవ్వు. విరామం అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఓకే సార్, చాలామంది కూడా ఏవైతే దీని గురించి చాలా ఆలోచిస్తున్నారు. ఈ గార్బేజ్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు, లేదంటే వేస్ట్ నుంచి ఎలా ప్రోడక్ట్ తీయొచ్చు అని. సో ఆ డీటెయిల్స్ మీరు తర్వాత కాలర్కి చెప్పొచ్చు. అయితే మార్కెట్ అంటే ఇప్పుడు ఒకవేళ మెషిన్ తీసుకొని ప్రోడక్ట్ని తయారు చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న రైతులు కానివ్వండి, అలాగే లేదంటే మార్కెట్లో ఉన్న వెండర్స్ చాలామంది ఉంటూ ఉంటారు ఇలా వెజిటబుల్స్ని బయటకు త్రో చేసేవాళ్ళు. సో అంటే మీరు వాళ్ళని అప్రోచ్ అవుతారా, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవ్వచ్చు అంటారు? ఇలాంటి ఆలోచన చాలా మంది. అయితే మనం చేసేది ఏంటంటే ఫస్ట్ మేము టార్గెట్ చేసేది శీతలీకరణ గిడ్డంగులు. ఓకే, ఎక్కడైతే కోల్డ్ స్టోరేజెస్ ఉంటాయో అక్కడ చాలా వేస్టేజ్ మాకు దొరుకుద్ది. సో వాళ్ళు కూడా ఏంటంటే మమ్మల్ని అప్రోచ్ అవుతారనమాట. ఓకే. సో ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే క్లస్టర్ వైజ్ ఒక ప్రోగ్రామ్ పెట్టాలి. ఒక మీన్స్ అంటే ఒక పెద్ద మార్కెట్ యార్డ్ ఉంది అనుకోండి. రైట్. ఇప్పుడు మన హైదరాబాద్ లో ఒక పెద్ద మార్కెట్ చెప్పండి, లైక్ రైతు బజార్ తీసుకోండి. రైతు బజార్ లో సో కాబట్టి క్లస్టర్ వైజ్ ఒక దగ్గర మీన్స్ అంటే కలెక్టర్ అని ఒక అతను ఆ ప్రొక్యూర్ చేసుకోవడం అనేది మొదలు పెట్టాలి. ఓకే. ఈ ప్రొక్యూర్ నుండి మళ్ళీ ప్రొడక్షన్ సైడ్ తీసుకోవాలి. అంటే దెర్ షుడ్ బి లింకింగ్. అంటే ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి, ఇంకో ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి లింకింగ్ సిస్టమ్ పెట్టేసేసి సో ఒక గ్రూప్గా తయారు చేసుకోవడం కానీ, ఒక ఎంటర్ప్రైజ్గా తయారు చేసుకోవడం కానీ, ఒక స్టార్టప్ క్రియేట్ చేసుకోవడం కానీ చేయొచ్చు. సో మనకు దానికి అంత పెట్టుబడి కూడా అవసరం లేదు. అవును. సో కాబట్టి ఒక తక్కువ పెట్టుబడితో మనం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే జీరో వేస్టేజ్ అనేది కాకుండా మనం వేస్టేజ్ని ఎంత తగ్గించగలుగుతామో అంత తగ్గిస్తే ఫ్యూచర్లో మేబీ వీ కెన్ క్రియేట్ జీరో వేస్టేజ్. ఆ జీరో వేస్టేజ్ కావాలనుకుంటే మనకేంటంటే ఇంట్రెస్టింగ్ పీపుల్ ముందుకు రావాలి.
సో కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం అందజేయడానికి మేము ఉన్నాం. సో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలనే కుతూహలం ఎవరికైతే ఉంటుందో, అవును, సో వాళ్ళు ఏంటంటే మమ్మల్ని సంప్రదించినట్టయితే వాళ్ళకి ఒక ప్రోడక్ట్ మీద ట్రైన్ చేసేసి ఆ ప్రోడక్ట్ ద్వారా వాళ్ళు ఆ పదార్థాన్ని విక్రయించడానికి సో మేము కూడా అంటే మీన్స్ సహాయ సహకారాలు మీ నుంచి కూడా వాళ్ళకి హెల్ప్ ఉంటుంది, బ్యాక్ సపోర్ట్ ఉంటుంది అంటారు. సపోర్ట్ ఉంటుంది గవర్నమెంట్ ద్వారా. ఇప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి గవర్నమెంట్ యూనివర్సిటీ సహకారాలు అనేది ఎప్పుడు ఫార్మర్స్కి చేరువలోనే ఉంటాయి. అవును. సో అంటే సార్ ఇప్పుడు ట్రైనింగ్ సెషన్స్ ఉన్నాయి అని అంటున్నారు. సో దాంట్లో ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అంటారా, లేకపోతే రైతులు లేదా ఇలాంటి వెండర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉచితంగా ఇవ్వగలుగుతున్నాం, ఎందుకంటే వాళ్ళకు ఫండ్ ఉంది కాబట్టి వాళ్ళకు మాత్రం ఇస్తున్నాం. కాకపోతే ఎవరైనా రావచ్చు మీన్స్, కాకపోతే ఏంటంటే దానికి కొంచెం ఛార్జ్ చేస్తాం. సో అది ఏంటంటే నామినల్ ఫీ. ఓకే సార్. సో అంత ఎక్కువ ఉండదు. సో కాబట్టి ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చేసేసరికి. ఓకే ఓకే సార్. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని మనం అంటే బయటికి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అంటారా మీరు? అంటే ఇవన్నీ డ్రైడ్ కాబట్టి డొమెస్టిక్ కన్సంప్షన్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మనకేంటంటే డొమెస్టిక్ ఏంటంటే ఫస్ట్ డొమెస్టిక్ కన్సంప్షన్ ఇంక్రీజ్ చేయాలి. ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ మొత్తం డిపెండ్ అయ్యేది ఏంటంటే పెస్టిసైడ్ రెసిడ్యూ మీద డిపెండ్ అయ్యేది. ఫార్మర్స్ ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నట్టయితే దాని మీద స్ప్రేస్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇలాంటి మూమెంట్లో మనం వీటిని ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో హైజీన్ ప్రాక్టీసెస్ మనకు యూరోప్ గ్యాప్ ద్వారా మీన్స్ సర్టిఫికేషన్స్ కొన్ని ఉంటాయి. ఆ సర్టిఫికేషన్స్ మనం ఫుల్ఫిల్ చేసినట్టు అంటే తెచ్చుకోగలిగితే మనం ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. కానీ డొమెస్టిక్లోనే చాలా డిమాండ్. అవును. ఇప్పుడు మనకు డొమెస్టిక్ కన్సంప్షన్ అనేది ఇప్పుడు మనం వ్యర్థాల నుండి ఇలా తెచ్చుకోగలుగుతున్నాం అంటే ఏంటంటే మనం మన డొమెస్టిక్ కన్సంప్షన్కి సరిపడా అయిపోయిన తర్వాత ఎక్సెస్ అమౌంట్ మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మన జనాల యొక్క పోషక భద్రత అనేది వెరీ ఇంపార్టెంట్ కంపేర్ టు ది అదర్ కంట్రీస్. సో మనం పోషక భద్రత కల్పించుకొని ఆహార భద్రత కల్పించుకొని మిగతా దేశానికి తినిపించవచ్చు. ఓకే, అవును. సో కాబట్టి ఏంటంటే మన దగ్గర మీన్స్ ఎవరైతే చిన్న చిన్న పిల్లలు మాల్ న్యూట్రిషన్ తోటి సఫర్ అవుతూ ఉంటారు, ఈవెన్ అంగన్వాడీలు చాలా సేవ చేస్తున్నారు. ఇప్పుడు కొంచెం పోషక భద్రత అనేది పెరిగింది. ఇదే అంగన్వాడీలో మనం సప్లై చేసామనుకోండి, సో పిల్లలకు మేధా సంపత్తి పెరుగుతుంది. అవును. సో వాళ్ళకి న్యూట్రిషన్ క్వాలిటీ పెరుగుతుంది. సో ఆ పిల్లలు బాగా చదివారనుకోండి, ఆర్థిక స్థితిగతులు అన్నట్టు మెరుగుపడిపోతాయి. అంటే మనకు ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగ్గా ఉండి మేధా సంపత్తి ఉంటే మన దేశ పురోగతి అనేది సునాయాసంగా జరుగుతుంది. సో కాబట్టి మనం మన జనాల మీద మనం దృష్టి సాధించినట్టయితే తర్వాత వేరే దేశం గురించి ఆలోచించుకోవచ్చు మనం. సో రెస్పాన్స్ ఎలా ఉంది సార్ ఇప్పుడు? అంటే మీరు చేసిన ప్రొడక్ట్స్ మీరు అన్నారు స్టాల్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు, చాలా రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది. మా దగ్గర ఫీడ్బ్యాక్ కూడా ఉంది. నెక్స్ట్ వి విల్ బి గోయింగ్ టు లాంచ్ మొబైల్ యాప్ అనమాట. ఆ మొబైల్ యాప్ ద్వారా మీరు ఏంటంటే డైరెక్ట్ మీరు డెలివరీ చేయొచ్చు. ఇప్పటికేంటంటే చిన్నపాటి బిజినెస్ లాగా ఇప్పుడు ఎట్లా అంటే మా యూనివర్సిటీ ద్వారా ఎక్కువ బిజీ ఉంటాం కాబట్టి రీసెర్చ్లో వాట్సాప్ క్యాటలాగ్ అని క్రియేట్ చేసాం అన్నమాట. ఓకే. ఈ బిజినెస్ వాట్సాప్ క్యాటలాగ్లో ప్రోడక్ట్స్ అన్ని డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. ఎవరైనా మా గ్రూప్లో ఇంక్లూడ్ అవుతే వాళ్ళకి ఏ ప్రోడక్ట్ ఆల్రెడీ మీ స్టాల్ పెట్టేటప్పుడు కొన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇమీడియట్లీ నాకు ఒక 5 ప్రోడక్ట్స్ కావాలని ఆర్డర్ పెడతారు అనమాట. ఇమీడియట్లీ మేము ప్యాక్ చేసేసి పార్సల్ చేసి ఈవెన్ హైదరాబాద్ నుండి కూడా చాలా మంది కస్టమర్స్ ఉన్నారు. సో కిసాన్ మేళా హైటెక్స్లో కూడా చాలా స్టాల్స్ పెట్టాం, ఇక్రిసాట్లో స్టాల్ పెట్టాం. సో చాలా మంది కస్టమర్ డేటాబేస్ అనేది మనం మెయింటైన్ చేస్తాం, ఎప్పుడు ఇన్ టచ్ ఉంటాం అనమాట. ఎనీ రిక్వైర్మెంట్ ఫర్ యూ అని ఒకసారి మీ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అలాంటి మూమెంట్లో వాళ్ళకు ఇమీడియట్లీ కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ ఫీలింగ్ అవ్వడం, వాళ్ళకి న్యూట్రిషన్ లేకపోవడం, పొద్దుస్త మనం ల్యాప్టాప్ దగ్గర ఉండడం, ఐసైట్ పెరగడం, స్ట్రెస్కు లోన్ అవ్వడం, హెడేక్ పెరగడం, వాళ్ళకి ఏంటంటే దే నీడ్ మోర్ ఎనర్జీ, మోర్ న్యూట్రిషన్. అలాంటి వ్యక్తులకి మనం ఇలాంటి పదార్థాలు ఇచ్చినట్టయితే సో ఇట్ విల్ బి ది గ్రేట్. సో అంటే మీరు ఇప్పుడు ఈ డ్రై కంటెంట్స్ అయినా లేకపోతే లిక్విడ్ రూపంలో కూడా అంటే ఆ స్ప్రేస్ కాకుండా ఓరల్ గా తీసుకునేవి ఏమైనా లిక్విడ్స్ కూడా ఏమైనా బయోజైమ్ అనేది ఒకటి క్రియేట్ చేసామండి. ఆ బయోజైమ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇంటిలో మనకు ప్లేట్స్ కానీ ఇవన్నీ పాత్రలు మనం తిన్న తర్వాత వాష్ చేయడం అనేది జరుగుతుంది, యుటెన్సిల్స్ వాష్ చేయడం అనేది జరుగుతుంది. యుటెన్సిల్స్ కోసం మనం ఏదైతే సబ్బులు వాడుతూ ఉంటామో అందులో క్యాన్సర్ కారకాలు ఎక్కువ ఉంటాయి. సో అలాంటి మూమెంట్లో ఏంటంటే సిట్రస్ పీల్ నుండి అంటే బత్తాయి పీల్ నుండి, బత్తాయి తొక్క ఉంటుంది కదా, మనం బత్తాయి లోపల ఉండే ఆ సెగ్మెంట్స్ తింటూ ఆ తొక్క పడేస్తూ ఉంటాం. అవును. ఆ తొక్క పడేయకుండా దాని నుండి బయోజైమ్ అనేది తయారు చేసాం.
ఆ బయోజైమ్ ఏంటంటే దాని ద్వారా మనం క్లీన్ అయిపోతుంది. మన అంటే యూటెన్సిల్స్ ఏదైతే ఉన్నాయో మనం తిన్న తర్వాత క్లీన్ చేయాలనుకుంటే అలాంటి మూమెంట్లో మనం క్లీన్ చేసుకోవచ్చు. అంటే అది కూడా ఒక వ్యర్థమే, అంటే బత్తాయి నుండి వచ్చే తొక్క కూడా వ్యర్థమే. ఇప్పుడు ఏదైనా మనం జ్యూస్ సెంటర్కి వెళ్ళిపోతే ఆ తొక్క జ్యూస్ పిండేసేసి తొక్క బయట పడేస్తాం, ఆ చెత్త బయటకు వెళ్ళిపోతుంది. ఆ చెత్త బయట పడేకి బాబు మాకు ఇచ్చేయండి అని తీసుకొని దాని నుండి వివిధ రకాలైన పదార్థాలు మా దగ్గర ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా ఉన్నాయి. రైట్ సార్, మనకి కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. అశోక్ గారు నమస్తే అండి. హలో సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. చెప్పండి సార్, మాట్లాడండి సార్తో. ఉద్యాన పంటలలో వ్యర్థ పదార్థాలు సార్ అనే అంశంపై ఉద్యాన పంటలలో వ్యర్థ పదార్థాలు పెరుగుతాను, దీనిపైన మీరు టెక్ ఆఫ్ చేస్తున్నారు కదా సార్. దీంట్లో అంటే 0 బడ్జెట్ తోని మనం స్టార్ట్ చేయొచ్చు అనేది వాళ్ళు చెప్తున్నారు. మరి ఏ రకంగా అనేది ఒకసారి కొంచెం విందామని. ఓకే అశోక్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. సో ఇప్పుడు ఎట్లా అంటే మనకు ఎప్పుడైతే మీకు ఇప్పుడు మనం కత్తిరింపులు చేస్తాం కదా ఉద్యాన పంటలలో, అవును, కత్తిరింపులు చేసేటప్పుడు మనకి ఏంటంటే అది వ్యర్థంగానే వెళ్ళిపోతుంది. సో పూసా డికంపోజర్ అనేది మనకు మార్కెట్లో దొరుకుతుంది. డికంపోజర్ అది అంతా ఎక్కువ ఉండదండి, 150 రూపీస్, 100 రూపాయలలో ఉంటుంది అది. సో కాబట్టి మీకు అక్కడ ఎక్కువ ఖర్చు అవ్వట్లేదు. అది తీసుకొచ్చి మీ దగ్గర ఏంటంటే మనకు బెల్లం దొరుకుద్ది అండ్ శనగపిండి దొరుకుద్ది. 1 లీటర్ నీటిలో చేసేసుకొని 25 లీటర్లకి మనం పెంచుకోవచ్చు. సో ఆ ఏ చెత్త అయితే ఉందో దాని మీద స్ప్రే చేసుకోవచ్చు అండి. సో స్ప్రే చేసుకోవడం వల్ల మీకు మీరు ఇక్కడ ఉండే ఖర్చే చూసుకుంటే మీకు చాలా తక్కువ ఖర్చు. సో అలాగే ఇప్పుడు మేము ఏంటంటే ఇవి ఏదైతే విలువ ఆధారిత ఉత్పత్తులు మనం వ్యర్థం నుండి ఏదైతే తయారు చేస్తున్నామో ఓన్లీ సింగిల్ ఎలక్ట్రికల్ డ్రైయర్ యూజ్ చేస్తున్నాం అండి. అది దాని వాల్యూ 50,000. మా ల్యాబ్ ఓరియంటెడ్లో దాని 50,000. ఆ 50,000 అంటే మనకు తక్కువే కదా. సో ఒకసారి 1 టైం ఇన్వెస్ట్మెంట్ అది. సో మీరు సో కాబట్టి విలువైన పదార్థాలు మీరు ఒక డ్రైవర్ తోటి ఇప్పుడు ఎట్లా అంటే మాకు ఏదైనా సాంకేతిక పరిజ్ఞానాన్ని మేము ప్రవేశపెట్టేటప్పుడు ఫార్మర్స్కి అనువుగా ఉందా లేదా, ప్రవేశపెట్టడానికి అనువుగా ఉందా లేదా. నేను పెద్ద పెద్ద టెక్నాలజీ తీసుకొచ్చి మీకు ఇవ్వడం వల్ల దానివల్ల నాకు ఏం ఉపయోగం ఉండదు. సో కాబట్టి మనకు తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా మనం చూసుకోవాలి తప్ప పెద్ద పెద్ద టెక్నాలజీతో మనకు అవసరం లేదు. అవునండి సార్. నాకు చిన్న అనుమానం నాకు వచ్చేది ఏంటంటే 0 బడ్జెట్ అన్నారు మీరు. 0 బడ్జెట్ మా ప్రాంతంలో సార్, మా ప్రాంతంలో కాటన్ అంటే పత్తి ఎక్కువ పండుతుంది. అవునండి. ఈ పత్తి తీసిన తర్వాత ఏదైతే వేస్టేజ్ మొక్కలు ఉంటాయో ఆ వేస్ట్ కాలబెడుతూ ఉంటారు సార్. అవునండి. దానిపైన మీదేమైనా ఈ ఆల్రెడీ టెక్నాలజీ డెవలప్ అయిందండి పత్తి నుండి. ఇది మీకు నా కాంటాక్ట్ నెంబర్ ఆల్రెడీ షేర్ చేశాను. సో మనం దాని నుండి బ్రికెట్స్ అని తయారు చేయొచ్చండి. బ్రికెట్స్ అంటాం, అంటే ఫైర్వుడ్ లాగా. ఇప్పుడు బిర్యానీ వండుకోవడానికి ఫైర్వుడ్ ఎక్కడెక్కడో మీన్స్ ఒక చెట్లను కొట్టి తీసుకొస్తాం కదా, అలా కాకుండా ఈ పత్తి నుండి మొత్తం ముక్కలు చేసేసి బ్రికెట్స్ లాగా తయారు చేస్తాం. అది మీరు డిస్ప్లే దూరదర్శన్ వాళ్ళు డిస్ప్లే చేశారనుకుంటా బ్యాక్ స్క్రీన్లో. ఆ బ్రికెట్స్ మనం తయారు చేసుకున్నట్టయితే ఎక్కడెక్కడైతే ఫైర్ వర్క్స్ ఉంటాయో, ఇప్పుడు వంటలు వండడం కానీ ఇలాంటి కొన్ని సందర్భాలు ఉంటాయి కదా, వాళ్ళకి సప్లై చేయొచ్చు. అలా నేను మీరు అన్నట్టు బూసాతోని నేను మహారాష్ట్రలో చూశాను సార్. అవునండి. వాళ్ళు ఏంటంటే వేస్ట్ ఈ కట్టెలు ఉంటాయి కదా, అవునండి, వాటితో బూసా తయారు చేసి అక్కడ వంటలలో వాడారు. అది ఏ రకంగానే టెక్నాలజీ సరే నాకు కొంచెం తెలియదు. అదేమన్నా వాట్సాప్ ద్వారా గిట్ట మీ దగ్గర ఏమైనా ఉంటే నాకు సమాచారం దానికి. అవునండి, మీకు మొత్తం అంటే కార్యక్రమం అయిన వెంటనే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీకు దీని మీద వర్క్ చేసిన సైంటిస్టుల యొక్క కాంటాక్ట్ నంబర్ కూడా మీకు షేర్ చేస్తాం. అవును. ఓకే సార్. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. రైట్ సార్, మొత్తానికి అంటే ఫైనల్ మెసేజ్ ఏంటి సార్? అంటే ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు, అలాగే ఎలా అప్రోచ్ అవుతున్నారు? అప్రోచ్ అంటే ఇప్పుడు మనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాలర్స్ కూడా కుతూహలతో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ వ్యర్థాన్ని కాలబెట్టకుండా, ఇప్పుడు అశోక్ గారు చెప్పినట్టు కాలబెట్టకుండా దాన్ని ఎలా సద్వినియోగపరచుకోవచ్చు వాళ్ళకు అవగాహన ఉంది. కానీ ఆ సాంకేతిక పరిజ్ఞానం అనేది ఎక్కడుందో తెలియదు.
సో కాబట్టి అవి మనం వాళ్ళకి సమకూర్చినట్టయితే ఎంతో మేలు చేసినట్టు అవుతుంది. రైట్, ఓకే సార్. మొత్తానికి ఈరోజు ఉద్యాన పంటల వ్యర్థాలని అర్థం అనే నిర్వచనంతో చాలా చక్కటి ఇంట్రడక్షన్ ఇచ్చారు, ప్రోడక్ట్ గురించి కానీ మార్కెటింగ్ గురించి కానీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, ధన్యవాదాలు. ఈ అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం కోసం సంప్రదించాల్సిన మా చిరునామా: డాక్టర్ జె శంకరస్వామి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉద్యాన కళాశాల, మోజెర్ల, వనపర్తి జిల్లా. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9626634439. ఫోన్ నెంబర్ మరోసారి 9626634439. రేపటి రైతు నేస్తం కార్యక్రమంలో వానాకాలం సాగులో అనువైన వరి రకాల యాజమాన్య పద్ధతులు. పాల్గొంటున్నవారు డాక్టర్ ఎన్ లింగయ్య, సీనియర్ శాస్త్రవేత్త, ప్లాంట్ బ్రీడింగ్ అధిపతి, వ్యవసాయ పరిశోధనా స్థానం, కంపసాగర్ నుంచి. ఇది ఇవాల్టి రైతు నేస్తం కార్యక్రమం. మళ్ళీ మరో చక్కటి అంశంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. స్వరాజ్యం, దీనికోసం మన భారతదేశం 500 ఏళ్లు తీవ్రమైన పోరు సాగించింది.